ఇదే మన బెంగళూరులో ఉన్న మహాబోధి సొసైటీ. ఇక్కడికి వచ్చామంటే చాలు చైనాలో ఉన్న ఫీల్ వస్తుంది. అందరూ బౌద్ధ మతానికి చెందిన వాళ్ళే, భక్తిలో మునిగిపోయి తేలే వాళ్ళే. ఇక్కడికి రావడానికి ఎలాంటి కుల మత భేదాలు ఉండవు, ఎవరైనా రావచ్చు. మంచి మనసు, ప్రేమ ఉంటే చాలు. బుద్ధుడు ఆచరించిన బోధనలతో కల్మషం లేని ప్రేమ అందరిపైన చూపిస్తూ చాలా మంచి మంచి కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇది 1956లో అత్యంత గౌరవనీయులైన పూజ్య ఆచార్య బుద్ధ రక్షితచే స్థాపించబడింది. అప్పటి నుంచి వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇక బుద్ధుడి దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చి ప్రసాదం కూడా తీసుకున్నాం. బాగుంది కదా అని సబ్సబలాడించేస్తున్నా నేను. వాసన చూస్తూ ఆలోచిస్తున్నాడు ఈడు. బాగుంది తినరా అంటే తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేట్రా అంటే నాలో బౌద్ధ ధర్ముడు డిఎన్ఏ ఉందంటుండు. ఇంక ఇంటికి వెళ్ళాక ఈ డాసాలు చూడాలి.